అండ్ అందరికీ ఆఫ్టర్నూన్. నేనైతే ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. ఇదిగోండి టమోటాలు అయితే టమోటా పచ్చడికి అయితే టమోటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఎండుమిర్చి, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు అన్నీ వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక తెల్లగడ్డ, ఇక్కడ తెల్లగడ్డ, ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు టమోటా పచ్చడికి, రోటి పచ్చడి. ఓకే, ఇదిగోండి ఫస్ట్ జీలకర్ర, మిరియాలు ఇవైతే వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. దూరగా లో ఫ్లేమ్లో స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇలా వేయించుకునేసేయాలన్నమాట. వేసి ఇలా ఏం చేసుకోవాలన్నమాట. ఇంకోండి ఎండుమిర్చి కూడా కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. స్టవ్ అయితే తగ్గించుకునే వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అలా వేసుకోవాలా, వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించేసుకోవాలి ఎండుమిర్చి. ఎండుమిర్చి అయితే వేసాము. వేసేసుకొని కొంచెం టమాటా వేయించుకోవాలన్నమాట. టమాటా కూడా బాగా ఆయిల్ వేయించేసుకోవాలి. చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. బాగా ఏరుతుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత బాగా ఉడకాలి. ఇవన్నీ బాగా వేగడం అయితే టమాటా అయితే మగ్గిపోయింది. ఇలా బాగా మగ్గిపోయి బాగా అయిపోవాలన్నమాట. దగ్గరికి వచ్చేస్తుంది టమోటా అంతా. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాగా టమాటా మగ్గిపోవాలా. మగ్గిన తర్వాత రైస్ అయితే ఉడుకుతుంది. బాగా పొగలు వస్తుంది. అయిపోయింది, రైస్ అయిపోతుంది. ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నాను. మిర్చి ఫస్ట్ వేయించుకున్నవన్నీ వేసేసి మిక్సీ పట్టుకున్నాను. మిర్చి కొంచెం ఉప్పు అయితే మిక్సీ పట్టేస్తాను. వేసేసుకొని ఇవన్నీ టమాటా, చింతపండు బాగా ఉడకబెట్టేసినాను. మిక్సీకి పెట్టేసుకోండి. మిక్సీ వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇవన్నీ పచ్చడి అయితే మిక్సీకి అయితే పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేస్తాను. ఇవన్నీ ఆయిల్ అయితే వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. పచ్చడి బాగా నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది బాగా. తెల్లగడ్డలు, కాలంలో కరివేపాకు, ఇవ్వండి తెల్లగడ్డలు, ఎండుమిర్చి,
3 ఇదిగోండి కరివేపాకు కూడా కొంచెం బాగా వేసుకుంటే బాగా స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడి అయితే వేయాలి. పచ్చడి వేసి అలా వేసేసుకోవాలి. ఇదిగోండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్లో కొంచెం బాగా ఉడకనించాలా. ఉడికిన తర్వాత బాగా కొంచెము ఉప్పు చూడవచ్చు, సాల్ట్ కానీ ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే కన్నా ఉప్పు వేసుకోవచ్చు. ఇది బాగా రేపటికైతే బాగా ఊరితే కనుక టమాటా ఊరగాయ టైప్లో ఉంటుంది, బాగుంటుందండి. అన్నంలోకి బాగా నెయ్యి వేసుకొని అన్నంలోకి అయితే వైట్ రైస్ అన్నంలోకి అయితే బాగుంటుంది. ఉప్పు అయితే చూసాను. నేను మామూలుగా అయితే ఉప్పు అయితే చూడను, కాకపోతే కొంచెం ఏమైనా తక్కువ ఉంటుందేమో అని చూసిన. ఉప్పు అయితే సరిపోయింది, ఒక చిటికెడు వేస్తాం. ఓకే, ఇది టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా మునగాకు ఫ్రై చేద్దాం. మునగాకు తాలింపు. మునగాకు అక్కడ బయట ఉంది, పోయి తీసుకొని దాన్ని బాగా నీట్ చేసుకోవాలి. చేసుకొని వద్దామా? సరే, ఓకే రండి. ఇదిగోండి, మునగాకు అయితే నైట్ అయితే మా చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కోసుకొచ్చి పెట్టినాను. ఇదిగోండి పుల్లలన్నీ తీసేయాలన్నమాట. తీసి దీన్ని ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. కొన్ని దాళ్ళు వేసి చేయాలి. ఇలా అంతా పుల్లలన్నీ ఆకంతా నైట్ అంతా గుడ్డలో చుట్టుపెట్టింటే ఆకంతా వచ్చేసింది, అంతా రాలిపోయింది అనమాట. మండలు పక్కకు వచ్చేస్తుంది. ఇదంతా క్లీన్ చేస్తుంది, వచ్చింది ఆకంతా వచ్చేస్తుంది. ఇలా ఇంకా చిన్న పుల్లలు ఉంటాయి, చిన్నప్పుడు చేస్తే నీట్గా వచ్చేస్తాయి. పుల్లలన్నీ పక్కకు వచ్చేస్తాయి. అక్కడ పెరిగేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. పుల్లలన్నీ తీసేసుకున్నాను. ఇంత చిన్న పుల్లలైనా కూడా వచ్చేస్తాయి. సాగుతో ఇట్లా చెరుక్కుంటే పుల్లలన్నీ ఒక పక్కకు ఆకంతా ఒక పక్కకు వస్తుంది. మునగాకు మంచిది కదా, కళ్ళకు మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు 2 రోజులకు ఒకసారైనా తింటే మంచిది, 3 రోజులకు ఒకసారైనా, వారంలో ఒక్కసారైనా తింటే మనకైతే చాలా మంచిది. అందుకోసమని ఈరోజు అయితే చేస్తాను నేను. ఇలా ఉడికేసింది, ఇది బాగా ఉడికినా నాకు కూడా బాగుంటుంది. ఓకే, ఉడకబెట్టేసి బొక్కల గిన్నెలో ఇవ్వండి అంతా ఉడకబెట్టేసి పిండి వేసుకున్నాను. పిండితే కొంచెం టేస్ట్ పోతా ఉంటారు, కానీ పిండపోకుంటే కొంచెం ఒగురుగా ఉంటుంది. ఆకు కదా, పసురు కదా, అందుకోసం కాబట్టి కొంచెం పిండుతాను నేను. పిండేసి నేనైతే తాలింపు అయితే పెడతాను. బాండీ పెట్టి సూపర్గా ఉడితే తినొచ్చు. ఓకేనండి, ఈరోజు వంటలు అయితే నా ఇవే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మునగాకు తాలింపు కానీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. ఇదిగోండి టమాటా పచ్చడి, అన్నము, ఇదిగోండి మునగాకు తాలింపు అయితే తింటున్నాను నేను. ఓకే, మీరు కూడా అన్నం తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో మీ ఏం కూరలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.